నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో శని గ్రహానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శనీశ్వరుల వారు ఆయన ప్రతికూల పరిస్థితులను కలిగిస్తున్నటువంటి తరుణంలో ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ప్రతి ఒక్కరూ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా పిప్పలాద అనేటటువంటి మహర్షి పేరును వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. దీనికి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో దేవేంద్రుడు వృతాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి దధీచి మహర్షి యొక్క వెన్నెముకను తీసుకొని ఆ వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేసి వృతాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. అయితే దధీచి మహర్షి ప్రాణత్యాగం చేసినటువంటి తరుణంలో దధీచి మహర్షి భార్య అయినటువంటి సువర్చ దేవతలందరినీ కూడా శపించి భర్తతో పాటు తాను కూడా ప్రాణాలు విడవటానికి సిద్ధమైంది. ఆ తరుణంలో దధీచి మహర్షి భార్య అయినటువంటి సువర్చ నిండు గర్భిణి. తన తపశ్శక్తితో తన గర్భంలో ఉన్నటువంటి శిశువుని బయటికి తీసుకొని వచ్చి రావి చెట్టు మొదట్లో ఉంచి ఆ తర్వాత ఎవరైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి శని దోషాలు నివారించబడతాయని చెప్పి భర్తతో పాటుగా ప్రాణాలను విడిచిపెడుతుంది. ఆ విధంగా దధీచి మహర్షి భార్య అయినటువంటి సువర్చ నుండి బయటకు వచ్చి రావి చెట్టు ముందు ఉన్నటువంటి ఆ వ్యక్తే, ఆ బాలుడే పిప్పలాదుడు అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే శనిగ్రహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పిప్పలాద అనేటటువంటి మహర్షి పేరును స్మరించుకున్నట్లయితే సమస్త శనిగ్రహ సంబంధమైన దోషాలు కూడా నివారించబడతాయి. అదేవిధంగా మరొక కల్పంలో ఈ పిప్పలాద అనే మహర్షి యొక్క శక్తిని గురించి ఇంకొక కథను వర్ణించడం జరిగింది. పిప్పలాద అనే మహర్షి యొక్క తండ్రి యమునా నదీ తీరంలో తపస్సును ఆచరిస్తున్నటువంటి తరుణంలో శనీశ్చరుల వారు ఆయన యొక్క భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపించి పిప్పలాద మహర్షి యొక్క తండ్రిని అనేక విధాలుగా బాధలకు గురి చేసి ఆయన మరణించేలాగా చేస్తారు. అప్పుడు శనీశ్వరుల వారి మీద కోపంతో పిప్పలాద మహర్షి పరమేశ్వరుడి త్రినేత్రంతో సమానమైనటువంటి ఒక ఆయుధాన్ని సృష్టించి శనీశ్వరుల మీదకు విడిచిపెడతాడు. శనీశ్వరుల వారు విష్ణు భక్తులు, ఎల్లప్పుడూ ఆయన విష్ణువుని గురించి ధ్యానిస్తూ ఉంటారు. ముల్లోకాలు తిరిగినా సరే పిప్పలాదుడి యొక్క ఆయుధం నుండి శనీశ్వరుల వారు తప్పించుకోలేని పరిస్థితులలో తను ఎంతగానో ఆరాధించే శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళతారు. శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి పిప్పలాదుడు ప్రయోగించినటువంటి ఆ ఆయుధం నుండి బయటపడేలాగా రక్షించమని శనీశ్వరుల వారు మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు మహావిష్ణువు స్వయంగా పిప్పలాద మహర్షి దగ్గరకు వచ్చి, నీ తండ్రి కేవలం ఆయన పూర్వజన్మ కర్మ ఫలితంగానే శనీశ్వరుల వారి చేత బాధించబడ్డాడు. శని మీద నువ్వు ప్రయోగించినటువంటి ఈ ఆయుధాన్ని ఉపసంహరించుకోమని శ్రీ మహావిష్ణువు పిప్పలాద మహర్షితో చెప్తాడు. అప్పుడు పిప్పలాద మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశానుసారం శని మీద ప్రయోగించినటువంటి ఆ ఆయుధాన్ని ఉపసంహరించుకుంటాడు. అప్పుడు శనీశ్వరుల వారు ఎంతో ఆనందంతో ఎవరైతే నీ పేరును స్మరించుకుంటారో వాళ్ళకి గోచార రీత్యా సంభవించేటటువంటి శని దోషాలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులను కలిగించవు అని చెప్పి పిప్పలాద మహర్షితో చెప్తాడు. అందువల్ల ఎవరైనా సరే శనీశ్వరుల వారి యొక్క అనుకూలతను పొందటానికి పిప్పలాద అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. దానితో పాటుగా శని దశనామాలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి. శని దశనామాలకు సంబంధించిన ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమ సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః. ఇది శని దశనామాలకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంలో చివరగా పిప్పలాదేన సంస్థుత అంటున్నారు. అంటే పిప్పలాద మహర్షిని స్మరించుకోవటం ద్వారా శని యొక్క ప్రతికూల పరిస్థితులను తొలగింపజేసుకొని చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చని దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో శని మహాదశ జరుగుతున్నప్పుడు కానీ, శని అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ, లేదా గోచార పరంగా
అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా రకరకాల దశలలో శని యొక్క ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో కానీ శనికి సంబంధించిన ఈ దశనామావళిని చదువుతూ శనీశ్వర్ల యొక్క ప్రీతి కోసం నవగ్రహాలయంలో శనీశ్వర్ల వారి యొక్క విగ్రహం మీద జమ్మి ఆకులను ఉంచి శనీశ్వర్ల వారికి మినుములు నువ్వులు నివేదన చేయటం ద్వారా, నువ్వుల నూనెతో ఆయనకు అభిషేకం చేయించుకోవటం ద్వారా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. శని యొక్క ప్రతికూలతను తొలగింపజేసుకోవటానికి శనికి సంబంధించిన దశనామాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా మరి. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమ సౌరి శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః. ధ్యాన శ్లోకం జపించుకోండి. శని యొక్క ప్రతికూల పరిస్థితులను తొలగింపజేసుకుని చక్కటి అనుకూల ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితానికి నాందీవాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.